హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి నేను పూజకి ఏమేమి ఐటమ్స్ చేశానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఫస్ట్ వచ్చేసి నేను బెల్లం అండి ఒక 3 ఐటమ్స్ చేస్తున్నాను. అన్నిటికీ సరిపడా బెల్లం కరిగించుకుంటున్నాను కొన్ని వాటర్ పోసి. పక్కనే నేను బ్రౌన్ రైస్ అండి, ఇవి స్వీట్ రైస్ చేయడానికి పరమాన్నం అంటాం కదా, అది చేయడానికి నేను ఇవి కూడా నానబెట్టి ఉంచాను, కడిగి వాష్ చేసి. ఇక్కడ వచ్చేసి ఇది కొబ్బరి కూడా తురుముకోవడానికి టైం పడుతుంది అనేసి కొంచెం అలా కోర్స్గా గ్రైండ్ చేశాను. కొన్ని బెల్లం కరిగించిన వాటర్ తీసుకొని అందులో కొబ్బరి వేశాను. ఇది వచ్చేసి నేను ఇలాచీ షుగర్ కలిపి పౌడర్ చేసుకుందండి. ఇది యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మనం కొంచెం ఇలాచీ ఎప్పుడంటే అప్పుడు పట్టుకోలేము కదా, సో ఇలా షుగర్లో చేసి పెట్టుకుంటే యూజ్ అవుతుంది. ఇలా చేసి పెట్టుకుంటాను నేను. ఇది కొంచెం షుగర్ పౌడర్ వేసేసాను. ఇలాచిది ఇది కొంచెం దగ్గర పడాలండి, మనకు షుగర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్లో కొంచెం షుగర్ వేసుకుంటున్నాను బియ్యం పిండి కలపడానికి. మనం ఉండ్రాల పాయసము అండ్ మోదక్ చేయడానికి బియ్యం పిండే కదా సేమ్. సో నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను, అందులో కొంచెం షుగర్ వేసాను అండ్ కొంచెం నెయ్యి వేసాను. ఎలా అయినా వామ్ వాటర్తోనే కలుపుకుంటాం కదా బియ్యం పిండిని మనము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొబ్బరి అది అవుతుంది కదా, అందులో కూడా కొంచెం నెయ్యి వేసానండి, అది బాగుంటుంది అనేసి కొంచెం నెయ్యి వేసాను. ఆ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకున్నదండి నేను, ఫ్రెష్ది. నేను దేవుడికి ఇలా చేసినప్పుడు ఒకటి అనేసి నేను రెగ్యులర్గా వాడుకోవడానికి 2 విడివిడిగా ఉంచుకుంటాను. ఈ బౌల్స్ నేను యూస్ చేసేవి కూడా అలానే ఉంచుకుంటాను, ఫెస్టివల్స్కి వాటికి అవి ఒక సెట్ ఉంటాయి, ఆ రోజు అవి తీసి వాడతాను. వేసేసి నేను పక్కన రైస్ బాయిలింగ్కి పెట్టేశాను, టైం పడుతుంది కదా బ్రౌన్ రైస్ కాబట్టి. సో ఇలా దగ్గరికి రావాలండి. నేను కొంచెము బెల్లం వాటర్ కొంచెం తక్కువే తీసుకున్నాను, అంటే అంత స్వీట్నెస్ రాదు కదా ఓన్లీ బెల్లంతో, ఎక్కువ వేస్తే వస్తుంది కానీ. సో నేను కొంచెం బెల్లం కొంచెం షుగర్ కూడా యూస్ చేస్తాను అన్నిట్లో. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఇందులో కూడా అలానే చేశాను. మనం నార్మల్గా పిండి కలపడానికి నార్మల్ వామ్ వాటర్ సరిపోతుంది, కానీ అవి తినేటప్పుడు చప్పగా అనిపిస్తాయి. సో నేను ఇందులో షుగర్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది ఆ ఉండ్రాలు తినేటప్పుడు కూడా అనేసి నేను ఇలా షుగర్ అది వేస్తాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి కలిపేసుకుంటున్నాను. కొంచెం ఇలా కలిపేసుకొని కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. సైమల్టేనియస్గా ఇక్కడ రైస్ ఉడికిపోతుంది, అందులో కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అది వేసేసాను. అండ్ పక్కనే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నాను, అవి కూడా మిక్స్ చేసేసాను. ఈ బెల్లం కరిగించిన వాటర్ని నేను ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నానండి, సో అవి కలిపేసాను అండి. మంచిగా బాయిల్ అయ్యింది. సో తర్వాత మిల్క్ వేస్తున్నాను. దగ్గర నేను బాగానే మిల్క్ వేసానండి, 1 లీటర్ దాకా వేసాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేశాను కాబట్టి. చెప్పాను కదా అన్నిట్లో నేను బెల్లము అండ్ షుగర్ 2 యూస్ చేశాను. సో మనకు స్వీట్నెస్ కొంచెం బాగా వస్తుంది అనేసి కొంచెం షుగర్ వేసేసి కొంచెం సేపు ఉడికించాను. నేను అన్నీ ఒకే దగ్గర పెట్టి ఒకదానికొకటి చూపించవచ్చండి, నేను అలా చూపించాలి అనుకోలే. నేను సైమల్టేనియస్గా ఎలా చేశాను, ఎందుకంటే ఒకదానికొకటి లింకప్ అయ్యి ఉంది. మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటే అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు, బెల్లం కరిగించి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. సో నేను ఎలా చేశానో అలానే మీకు చూపిస్తున్నాను సైమల్టేనియస్గా. ఇక్కడ పిండి వచ్చేసి కలిపేస్తున్నాను, ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని కలిపేశాను. ఇలా మంచిగా స్మూత్గా బియ్యం పిండే కాబట్టి ప్రాబ్లం లేదు, వచ్చేస్తుంది. ఇక్కడ నేను మోదక్ చేసుకోవడానికి నా దగ్గర మౌల్స్ ఉన్నాయండి, ప్లాస్టిక్ది ఉంది అండ్ ఇది కూడా ఉంది. ఇవి లేకపోయినా కూడా మనం ఈజీగా సింపుల్గా చేతితోనే చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర ఉన్నాయి కాబట్టి యూస్ చేస్తున్నా. దీనికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసి నేను ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ లాగా పిండి స్ప్రెడ్ చేసుకొని ఆ మధ్యలో స్టఫింగ్ చేసేసుకోవాలి. కొబ్బరిది ఉంది కదా, సో అలా చేసేసుకోవాలి. నేను ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నానండి, ఏ ఐటమ్కి ఐటమ్ ఇప్పుడు చూపిస్తాను కాబట్టి మీకు ముందు కొంచెం ఆ వీడియో ఈ వీడియో చూపించినా కూడా మీకు ఐటమ్స్ చేసేటప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నేను ఎలా అయితే ప్రాసెస్ చేశానో అన్నీ సైమల్టేనియస్గా అలానే మీకు చూపిద్దామనేసి నేను అలా చూపించాను. ఒకదాని తర్వాత ఒకటి అలా అయితే చేయం కదా, ఈ ఫెస్టివల్స్ అప్పుడు అన్నీ చేసేసుకోవాల్సి వస్తుంది అటు ఇటు. ఇప్పుడు 4 రకాలు చేసినప్పుడు సో నాకు ఈ 3 ఐటమ్స్కి కొంచెం ఎక్కువే టైం పట్టింది. నేను ఇంకా చాలా ఐటమ్స్ కూడా చేస్తారు అందరూ, కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు.
మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ ఇలా మధ్యలో కొబ్బరి అది ఉంది కదా స్టఫింగ్, అది స్టఫ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసి కింద క్లోజ్ చేసేసుకోవాలి. ఆ పిండితో కింద క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి తీయండి, వెంటనే కాకుండా. మౌల్డ్స్ ఉన్న వాళ్ళైతే 2 మినిట్స్ ఆగేసి తీసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ దండి, ఇక్కడ ఇలా నట్లాగా వస్తుంది, దాన్ని తీసేసి మనము ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక 20 రూపీసో ఏమో పడిందండి నాకు, అంతే. అది వేరేది వచ్చేసి 60 రూపీస్ అలా అయింది, 60యో 80యో. సో ఇలా సేమ్ నెయ్యి అప్లై చేసుకొని అది స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ కొబ్బరి స్టఫింగ్ కాకుండా అవి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను కదా ఆల్రెడీ, అవి కూడా పెట్టానండి నేను ఒక్కొక్కటి అలా. మరి ఓన్లీ కొబ్బరి లాగా కాకుండా మనం కావాలంటే మీరు ఈ స్టఫింగ్ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ నట్స్ కూడా పెట్టుకోవచ్చు, కొంచెం ముక్కల్లాగా అలా కూడా పెట్టుకోవచ్చు కొబ్బరి ప్లేస్లో. సో చాలా బాగా వచ్చాయండి ఇవైతే. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోయి ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, తర్వాత అయినా ట్రై చేయండి. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి, అసలు చాలా టేస్టీగా వచ్చాయి. నేను హ్యాండ్తో కూడా చేసి చూపిస్తాను మీకు, ఇవి లేని వాళ్ళ కోసం కూడా. నేను ఫాస్ట్గా అయిపోతాయని 2 మౌల్స్ యూజ్ చేశాను. ఇది ఫస్ట్ పెట్టి ఉంచాను కదా ఒక 2 మినిట్స్, అది స్టఫ్ చేసేసినాక ఇది తీసేసాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. ఈజీగానే వచ్చేస్తాయండి, హ్యాండ్తో కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు మనము, ఏం పర్లేదు. కొంచెం పల్చగానే పెట్టాను నేను, మరి కొంచెం ఎక్కువ పిండిగా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం పల్చగానే స్టఫ్ చేశాను నేను. లోపల స్టఫింగ్ ఎక్కువ ఉండేలాగా చూశాను, పైన పిండి తక్కువగా. సో ఇలా చేసేసుకోవాలి. నేను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్తో కూడా చేసి చూపిస్తానండి, చూడండి మీరు ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా కూడా స్టఫింగ్ చేసేసుకొని మనం ఆ షేప్లో తీసుకొని రావచ్చు ఈజీగానే. మనం పూర్ణాలు అవి చేసుకుంటాం కదా నార్మల్గా, అలానే బట్ పైన కొంచెం ఇలా షేప్ తీసుకొని వస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్నాక నైఫ్తో ఇలా జస్ట్ అలా కాట్లు పెట్టేసుకుంటే మనకు ఆ మౌల్లో ఎలా అయితే ఇంప్రెషన్ వచ్చిందో డిజైన్ అలా వచ్చేస్తుంది. నైఫ్తో కానీ స్పూన్తో కానీ అలా దేంతో అయినా ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మేము 2 వినాయకుళ్ళు గణపతులని పెట్టామండి. యాక్చువల్గా మాకు వెంచర్లో ఫ్రీగా ఒకటి ఎకో ఫ్రెండ్లీ గణపతి, మట్టి గణపతిని ఇచ్చారు, అదే పెడదాము అని అనుకున్నాము. తర్వాత మా బాబు వచ్చేసి పెద్దది వేరే తీసుకుందాము, ఇలా వాళ్ళకు పిల్లలు కదా కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టపడతారు కదా, సో అలా తీసుకుందాము, మనమే వెళ్ళి వాటర్లో వేసేసి వద్దాము అలా అంటే, సరేలే వాడిని కూడా ఎందుకు డిసప్పాయింట్ చేయడము అనేసి 2 పెట్టేద్దాం అనేసి 2 తీసుకున్నాము. ఇంకా ఉన్నది కదా ఎందుకు మనం పెట్టకుండా ఒకటి ఉంచేయడము అనేసి, ఎలా అయినా ఒకటైనా 2 అయినా ఏం కాదు అనుకున్నాము. తెలియదు అలా పెడతారో లేదో, కానీ మేమైతే ఉన్నాయి కాబట్టి 2టికి పూజ చేసేసి 2 అలా పక్కపక్కనే పెట్టేశాము. 3 డేస్ 5 డేస్ అలా కుదిరినన్ని రోజులు ఉంచేసి మేమే తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దాము అనేసి మా బాబు అలా అన్నాడండి. సో ఇంకా వాడిని కూడా ఎందుకు డిసప్పాయింట్ చేయడము అనేసి అలా అయితే పెట్టేశాము మేము. ఇంకా చూడాలి నిమజ్జనం చేయడమా లేకపోతే అక్కడ వేరే గణపతి దగ్గర పెట్టడమా అనేది. ఇంకా సో ఇక్కడ వీడియోలో అయితే చూస్తున్నారు కదండి, మీరైతే 3 ప్రాసెస్ వీటితో చూపించాను, నేను చేయితో కూడా చూపించాను. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవైతే. ఇక్కడ వచ్చేసి ఉండ్రాల పాయసంకి మిల్క్ బాయిల్ చేస్తున్నాను, అవి కూడా చేసి రెడీగా పెట్టేసుకున్నాను నేను. అవి ఒకటి పెద్దగా చేశాను, గణపతికి వినాయకుడికి హ్యాండ్ పైన పెట్టాలి అనేసి ఒకటి పెద్దగా చేశాను. మిల్క్ బాయిల్ అయినాక అందులోనే షుగర్ అండ్ నెయ్యి కొంచెం వేశాను. ఇది వచ్చేసి స్టీమర్ అండి, టప్పర్వేర్ స్టీమర్, ప్లాస్టిక్కే ఐడియా ఉంటుంది చాలామందికి. ఈ మోదక్స్ స్టీమ్ పైన ఉడికించాలి కాబట్టి ఇది కొత్తది. నేను అంటే దేవుళ్ళకి ఒక సెట్ పెట్టానని చెప్పాను కదా, ఇది కూడా అలానే. వేరేవైతే నేను నార్మల్గా జనరల్గా యూజ్ చేస్తాను డైలీగా. ఇది మాత్రం నేను ఇలా దేవుడి దగ్గర ఏదైనా స్టీమ్ చేయాలన్నప్పుడు యూజ్ చేస్తాను. అన్నీ ఇందులో నెయ్యి రాసేసి అన్నీ ఇందులో ప్లేస్ చేశాను. ఇది ఇలా వేరే బౌల్లో వాటర్ వేసి మనం అది పెట్టాలండి. అందులో అది కొంచెం మునిగేంత వరకు వాటర్ వేయాలి. ఆ వాటర్ కొంచెం కింది దాకా వెళ్ళకుండా చూసుకోవాలి మనం, అంతే, లేకపోతే హీట్ అవుతుంది కదా వేడికి. సో అలా వాటర్ వేసేసి స్టీమ్ చేసుకోవాలి. ఒక
15 మినిట్స్ అలా ఉంచాను. సో అయిపోయినాయండి అన్నీ. ఇక్కడ పూజ అయితే నేను మొత్తం చూపించట్లేదండి, ఎందుకంటే ఎక్కువసేపు అవుతుంది అండ్ ఎవరి వేలో వాళ్ళు చేసుకుంటారు కదా పూజ. నాకు తెలిసినంత వరకు నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ మేము చేస్తాం కాబట్టి ఇది మాత్రం నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పెట్టేది. సో మేము కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి పెట్టడం అలవాటు. సో ఇది మాత్రం నేను మొత్తం అయితే చూపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారు, ఏమేమి చేశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఎలా చేశాను అనేది కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఏమైనా చేస్తే బాగుండేది అనే దాన్ని కూడా నాకు చెప్పండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్లో లడ్డు వచ్చేసి సిల్వర్ ఫాయిల్ పెట్టేసి దానిపైన పెట్టాను. అంటే 3-4 డేస్ 5 డేస్ అనుకుంటున్నాం కదా, అది ర్యాప్ చేసి డస్ట్ అది పడకుండా ర్యాప్ చేసి పెడదాము అనే ఐడియాతో అలా సిల్వర్ ఫాయిల్ పెట్టాను. ఇంకా బయట అయితే ఇలా డోర్కి అలా ఫ్లవర్స్ పెట్టాము. ఇది హాల్లోనే, నాకు దేవుడి దగ్గర అంత ప్లేస్ లేదండి. సో నేను ఇలా హాల్లోనే అరేంజ్ చేసుకున్నాను. ఎప్పుడు హాల్లోనే పెడతాము మేము. ఇలా అరేంజ్ చేశాను ఒక దగ్గర. సో ఇదండి, ఇది వచ్చేసి నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, అది నార్మల్గా ఇక్కడ చేసినాకనే ఇది చేస్తాం కదా. సో ఇదండి మొత్తానికైతే. నేను తర్వాత వచ్చేసి కిరీటం ప్రిపేర్ చేసి పెడదాము అనేసి, యాక్చువల్గా నాకు ఐడియా ఉంది, ముందే చేసి పెడితే వాడిపోతుంది అనేసి ఫస్ట్ అయితే దేవుడికి పూజ చేసేసి తర్వాత ఇది చేసి పెట్టాను. ఇది జస్ట్ ఈజీగా ఇలా స్టిక్ చేసుకొని పిన్స్తో కొట్టేసి ఈజీగా చేసేసానండి. తమలపాకులు వచ్చేసి మా పక్కనే చాలా పెద్ద చెట్టు ఉందండి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా తీసుకొని వచ్చి నేనైతే చేశాను. ఇలా లైటింగ్ సెట్ చేశాను ఈవినింగ్కి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను చేసిన పూజ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.